హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. గాయ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి మన టీం కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే WTC ఫైనల్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ వచ్చేసి ఇంపార్టెంట్ మ్యాచే. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ఇంకా మనకి 8 మ్యాచ్ మిగిలి ఉన్నాయి. సో 8లలో ఖచ్చితంగా ఒక 6 మ్యాచ్లు అయితే గెలవాలి. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మరి మనలో ఫామ్ చూసుకుంటే ఈ మ్యాచ్ కూడా గెలిచే తట్టే కనబడుతుంది. మరోవైపు శ్రీలంక కూడా మరి సిరీస్ పోగొట్టుకోవద్దని చూస్తుంది. సో కాబట్టి వాళ్ళు కూడా ఈ మ్యాచ్ గెలిదామని చూస్తారు. సో కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి SSCలో జరగబోతుంది, కొలంబోలో. గైస్, మరి కొలంబో వికెట్ ఏ విధంగా ఉంటుందంటే ఇనిషియల్ గా బ్యాటర్లకు హెల్ప్ ఉంటుంది అండ్ ఇనిషియల్ గా పేసర్లకు కూడా హెల్ప్ అయితే ఉంటుంది. పోను Day 3, Day 4, Day 5 స్పిన్నర్లు కీ రోల్ అయితే ప్లే చేస్తారు. ఇక్కడ మొత్తం 46 మ్యాచ్లు జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 16 గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ చేసి 16 అయితే గెలిచిలు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 323 ఉంది. ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 354 అవుతుంది. ఆవరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 273 ఉంది. ఆవరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 182 అవుతుంది. సో పోను తగ్గుకుంటే వచ్చింది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే చూస్తాడు. దట్టు కుక్కుబుర బాల్ కాబట్టి కొంచెం స్పిన్నర్లు 30 ఓవర్స్ తర్వాత గ్రిప్ చేయడం చాలా కష్టంగా అయితే మారుతుంది. దట్టు రిస్ట్ స్పిన్నర్స్. సో దాన్ని దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తానికే చూస్తారు. ఇక మన టీం నే తుది జట్టు ఏ విధంగా ఉంటుంది, ఏమైనా మార్పు ఉంటాయా అనేది చూద్దాం. ఓపెనర్స్ వచ్చేసి SSV జైస్వాల్ అండ్ KL రాహుల్ లాస్ట్ మ్యాచ్ లో మంచిగా రాణించిండు. బట్ మరోవైపు SSV జైస్వాల్ టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి ఈ సెకండ్ మ్యాచ్ వచ్చేసి SSV జైస్వాల్ దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. సెంచరీ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక మరోవైపు KL రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా బెటర్ రాణించిండు. అన్ఫార్చునేట్లీ రిటైర్ హర్ట్ అయితే అయిండు. లేదనుకుంటే ఇట్లా సెంచరీ అయితే మనం చూసేవాళ్ళం. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చాలా బెటర్ రాణించిండు ఫాస్ట్ గా. సో ఓవరాల్ చూసుకుంటే KL రాహుల్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా ఇద్దరు దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 3 వచ్చేసి దేవదత్ పడికల్ ఖచ్చితంగా తన ప్లేస్ ని సిమెంట్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. సెలెక్టర్స్ అండ్ హెడ్ కోచ్ ఖచ్చితంగా ఇతనికి ప్రాపర్ గా ప్రతి మ్యాచ్ లో నెంబర్ 3లో అవకాశం ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. మళ్ళీ సాయి సుదర్శన్ వచ్చినా కానీ పడికల్కే నెంబర్ 3లో ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. అలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడిండు లాస్ట్ మ్యాచ్ వికెట్ అదేమి ఈజీ వికెట్ అయితే కాదు. సో అలాంటి పిచ్ లో మనోడు 167 అండ్ 44 అయితే కొట్టిండు. సో ఈ మ్యాచ్ కూడా అలాంటి నాక్సే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 4లో వచ్చేసి కెప్టెన్ శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకుంటే మెయిన్ గా ప్రభత్ జయసూర్యకే 2 సార్లు అవుట్ అయ్యిండు. సో మరి ఇక్కడ ఏ విధంగా కంబ్యాక్ చేస్తాడు, మరి స్పిన్నర్లను ఏ విధంగా అటాక్ చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్. ఇక నెంబర్ 5 వచ్చేసి రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ రాణించిండు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 39 కొట్టిండు తనదైన స్టైల్లో. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 66 ది మోస్ట్ ఇంపార్టెంట్ రన్స్ 66 అయితే కొట్టిండు 69 బాల్స్ లోనే. ఫాస్ట్ గా ఆడిండు. 8 4 2 6 95 స్ట్రైక్ తోడుతో చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు. సో తనదైన స్టైల్ అయితే ఆడిన చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో కూడా తనదైన స్టైల్లోనే ఆడితే బెటర్ అయితే ఉంటుంది. అలాంటి అగ్రెసివ్ అప్రోచ్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది రిషబ్ పంత్ దగ్గర నుంచి. మిగతా వారు కొంచెం కాషన్ విత్ అగ్రెషన్ చూపిస్తే గిట్ట రిషబ్ పంత్ మరొక ఎండ్ నుంచి ఖచ్చితంగా అగ్రెసివ్ అప్రోచ్తోనే వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి నెంబర్ 6లో ధ్రువ్ జురెల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 50 అయితే కొట్టిండు. సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా బెటర్ రాణించిండు. కొంతమంది అంటున్నారు ధ్రువ్ జురెల్ ప్లేస్లో సర్ఫరాజ్ని ఆడిస్తే బెటర్ ఉంటుందని. బట్ ధ్రువ్ జురెల్ 50 కొట్టింది కాబట్టి అతనికే మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత వచ్చేసి రవీంద్ర జడేజా నెంబర్ 7లో. జడేజా పెద్ద బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా బౌలింగ్లో మొత్తం చాలా బెటర్ రాణించిండు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 350 వికెట్స్ ఉన్నాయి. అది మామూలు ముచ్చట కాదు. సో కాబట్టి జడేజా కూడా కీగా మారనున్నాడు ఈ వికెట్లో సెకండ్ మ్యాచ్లో. సో జడేజా దగ్గర నుంచి ఒక 5 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే మానవ్ సూతారు, ఇద్దరు స్పిన్నర్లు జడేజా అండ్ మానవ్ సూతార్ ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ బౌలింగ్ చేసిండు. మానవ్ సూతార్ ఏకంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసుకున్నాడు. మొత్తం ఒక మ్యాచ్లో 10 వికెట్లే తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్ కూడా మానవ్ సూతార్ దగ్గర నుంచి అలాంటి స్పెల్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. అలాంటి వికెట్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా కంటిన్యూ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే మానవ్ సూతార్ బౌలింగ్ యాక్షన్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. అతను వేస్తున్నప్పుడు ప్రతి బాల్ కూడా వికెట్ వస్తా అనిపిస్తుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ బౌలింగ్ అయితే వేస్తున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 9లో
కుల్దీప్ ఎంత ఆడతాడా లేదనుకుంటే సరన్స్ జైన్కి అవకాశం ఇస్తాను. మెయిన్ ఏంటంటే కుక్కుబోర బాల్ ఆఫ్టర్ 30-40 ఓవర్స్ తర్వాత స్పిన్నర్లకి ఆ గ్రిప్ అనేది కొంచెం కష్టంగా అవుతుంది. దట్టు రిస్ట్ స్పిన్నర్స్కి ఇంకా కష్టంగా అయితే ఉంటుంది. సో దాన్ని ఏమైనా దృష్టిలో పెట్టుకొని స్పిన్నరు దట్టు హాఫ్ స్పిన్నర్ సరన్స్ జైన్కి ఏమైనా అవకాశం ఇస్తారో చూడాలి. దట్టు శ్రీలంకలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఏ విధంగా ఇబ్బంది పెట్టిలో చూసినాం, సోనుల్ దినేష్ అండ్ డిక్విలా. సో కాబట్టి వాళ్ళిద్దరి కోసమైనా కానీ ఖచ్చితంగా సరన్స్ జైన్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ. మరి మొహమ్మద్ సిరాజ్ దగ్గర నుంచి పేస్ డిప్ అయింది, మరి అతని ప్లేస్లో గుర్నూర్ బ్రాన్కి ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది అంటున్నారు. బట్ సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణే కంటిన్యూ అవుతారు. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 మనం చూసుకుంటే దేవదత్ పడికల్, నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్, నెంబర్ 5 వచ్చేసి రిషబ్ పంత్, నెంబర్ 6 వచ్చేసి ధ్రువ్ జురెల్, నెంబర్ 7 వచ్చేసి రవీంద్ర జడేజా, నెంబర్ 8 వచ్చేసి మనవ్ సుధార్, నెంబర్ 9 వచ్చేసి సరన్స్ జైన్ ఇన్ ప్లేస్ ఆఫ్ కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో ప్రసిద్ధి కృష్ణ. సో ఓవరాల్ చూసుకుంటే నెంబర్ 9 రకం మనకి బ్యాటింగ్ అయితే కనబడుతుంది, బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతుంది. ఇక మరేపు శ్రీలంక విషయానికి సిగిట మెయిన్గా చూసుకుంటే వాళ్ళ బౌలర్స్ చూసుకుంటే స్పిన్నర్లు చాలా బెటర్ రాణిస్తున్నారు. ఫాస్ట్ బౌలర్స్ అనేది చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే ఆయన బ్యాటింగ్లో వచ్చేసి ఓపెనర్స్ కూడా ఇబ్బంది అయితే పడుతున్నారు. అంటే టాప్ ఆర్డర్ కూడా వాళ్ళని అయితే డిసప్పాయింట్ చేస్తుంది. సో కాబట్టి ఈ మ్యాచ్లో కొన్ని భారీ మార్పులు ఉండే అవకాశం కూడా కనబడుతుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే కమిల్ మిశ్రా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. సాహన్ ఆర్చంగే కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. వీళ్ళిద్దరు అయితే ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్ దగ్గర నుంచి ఎలాంటి రన్స్ అయితే వస్తలేవు. మెయిన్గా చూసుకుంటే డిక్విలా అండ్ సోనుల్ దినేష్ ఇద్దరు కూడా చాలా బెటర్ రాణించు. ఫస్ట్ మ్యాచ్లో అండ్ కెప్టెన్ ధనుంజయ డిసిల్వా కూడా చాలా బెటర్ రాణించు. వీళ్ళు ముగ్గురు మినగిసేట మిగతా వారందరూ కూడా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. బౌలింగ్లో చూసుకుంటే ప్రభత్ జయసూర్య కొంచెం మంచిగా రాణిస్తున్నారు అండ్ కేశర కొంచెం లాస్ట్ మ్యాచ్లో ఎక్స్పెన్సివ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. మరి అతని ప్లేస్లో సాహన్ ఆర్చంగకి అవకాశం ఇవ్వచ్చు అండ్ కమిల్ మిశ్రా ఓపెనర్గా ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే లహీరు, ఉదార్ అండ్ కమిల్ మిశ్రా ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక 3లో వచ్చేసి పసింధు, సూర్య బండారా, ఇక 4లో వచ్చేసి కమిందు మెండిస్, 5లో వచ్చేసి ధనంజయ డిసిల్వా, 6లో వచ్చేసి సోనల్ దినేష్, 7లో వచ్చేసి నిరోషన్ డిక్విల్లా, 8లో వచ్చేసి సాహన్ ఆర్చంగే, 9లో వచ్చేసి ప్రభత్ జయసూర్య, 10లో వచ్చేసి లహీరు కుమారా, 11లో వచ్చేసి అసిత ఫెర్నాండో. ఈ విధంగా అయితే ఉండే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది వీళ్ళ యొక్క ప్లేయింగ్ 11. ఓవరాల్గా చూసుకుంటే మన టీం వచ్చేసి చాలా మంచిగా రాణిస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.